గమ్మతి వార్తలు. గండాలు బాపవయ్యా ఓ గుడిలోని లింగమయ్యా, ఓ గుడిలోని లింగమయ్యా. ఇక మరి అందరు శనార్థి బిడ్డలారా బాగు రాంతో ఇక పెద్ద మనిషి కేసీరావయ్య ఆరాధ కూర్చొని గీ రకంగానే అందుకున్నాడు రాఘవు. మరి ఎందుకంటే పెద్ద మనిషి ఢిల్లీలో ఉన్న ఇల్లు కూడా గుంజుకురాడు. ఇక ఇట్లాంటి ముచ్చట్లు చాలా ఉన్నాయి మన గమ్మతి బాధల. ఇక మరి ఆలస్యం ఎందుకురా, ముందుగా అయితే ఆ పెద్ద భర్త సంగతి ఎందుకు వచ్చుకుందాం పారి. కేసీరావుకు ఎసరు వేసిరా హరీష్ రావు దొంగ దొరికిండు. కేసీరావు పాపమా కాంగ్రెస్ వల్ల కోపమా? అయ్యో కేసీరావు ఇల్లు గుంజుకున్నారట. గిట్ల కూడా అవుతున్నాయట టక్కర్లు. మోడీ గొప్పలు, రాహుల్ చురకలు. ఈ సుట్ట పాడైపోదు కదా, ఏమి చేయదు ఎట్ట చేయదు. ఈ సుట్టకి ఎవరైనా మసాలా చేయవచ్చునా? సుట్ట అంటుకొని బాధైతలేదు. ఇది ఎక్కడి గర్భ, ఇది ఎక్కడి గాశారవరా, దిన ఘనమైపోయింది రామచంద్ర అని నేను ఎంత బాధపడుతున్నానో. పాపం పెద్ద మనిషి కేసీరావయ్య కూడా గారకంగానే బాధపడుతున్నాడు. మరి ఎట్టెట్లో ఎంకతో చూద్దాం బాయ్. అయ్యో కాని కాలానికి పై బట్టలు పక్షులు ఎత్తుకొని పోతాయి అన్నట్టు, పై బట్టలేమో కానీ కేసీరావయ్య కింది బట్టలే ఊసిపోయినాయి అని రేవంతమయ్య రేస్గా పిట్టోడు మాట్లాడుతుండే. ఇక ఈ రకంగా మాట్లాడుతుంటే పాపం కేసీరావుకు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతలేదు అటనుందా. ఇక ఇంట్లోనే నల్లగొండ క్లాక్ టవర్ కాడ నీ దండం పెట్టి ఓ చూస్తురా కేసీరావయ్య అబద్ధాల చిట్టను వస్తువులకు పోతోళ్లకు చూపించుకుంటా కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ధర్నా చేస్తారో చూడు. ఈ దెబ్బ మీద దెబ్బ అన్నట్టు, అటు ఆ దెబ్బ ఇటు ఈ దెబ్బ, ఏం చేయాలి ఎట్లా చేయాలని నెత్తికి చేతులు పెడుతుండట కేసీరావయ్య. కాని కాలానికి కర్రే పామై ఖర్చును అన్నట్టు 2023 ఆఖర్జాలకు కోలుకోలేని దెబ్బ తీసిపోయిందిలా కేసీరావుకు. ఓ కల్వకుంట్ల చంద్రశేఖరా ఏమి గతి వచ్చనయ్యని పేపర్ల లీకేజీ, మేడిగడ్డ డ్యామేజీ, పాపము తగినా నీకు. అసెంబ్లీలోని కమ్మని మాటలు కలకాలం మాకు కరువైపోయేనా కేసీరావు. అగ్గిపెట్టి దొరకని మీకు అమరవీరునాత్మలు ఘోషించి మీ కుర్షికి ఎసరు పెట్టనా, ఎసరు పెట్టనా. కేసీరావు దేవుడా శంకర భగవంత రామచంద్ర ఎవరి గతి ఎటులావునో నీకు మాత్రమే తెలుసునయ్యా. ఎట్టెట్ట బతికిన కేసీరావు కుటుంబము ఇయ్యాల మేడిగడ్డ తొర్రలో దాసుకోవలసి వచ్చనే మయ్యా. కాలాలు కానొస్తాయి గని గతులు కానరావన్నట్టు
కమిషన్లు కాట్లగలువ మనిషికి ఇరువ ఇజ్జతి లేకుండా చేసే ఇరువ ఇజ్జతి లేకుండా పరువు తీసే నీ పాడైపోను పండుగలంటూ పబ్బాలంటూ అడవైన సోపది పెట్టి తాగుడు జాతర పెట్టి ఇక నువ్వు తాగు ఊగు అని ఆ బండ మీద పోయి ఓవర్ స్పీడ్గా పోయి ఇక రకరకాలుగా ఇదవుతుర్రు టక్కర్లు అవుతున్నాయి అని చెప్పుకొస్తుర్రు. కానీ ఓ ఆడబిడ్డ ఏం సమాధానం చెప్పిందంటే నాయకులకు కూడా జర సోయి వస్తుంది. చూద్దాం పని. ఇగో ముందుగా ఈ ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఆఫీసరు ఏమో అనుకొస్తుండో ఇరువురి ఏమంటే రోడ్ ఇంజనీరింగ్ ఫస్ట్ నెంబర్ రోడ్ ఇంజనీరింగ్. రోడ్ ఇంజనీరింగ్ అంటే మూల మలుపు సడన్ గా ఉంటది, ఎదురుకొచ్చే కనపడవు. ఊర్లోకి ఒక బాట వచ్చి హైవే కలుస్తుంది, ఆడ స్పీడ్ బ్రేకర్ ఉండదు, అవునా కదా. మళ్ళీ ఈ లోపల నుంచి వచ్చేటప్పుడు హైవే కనపడదు, చెట్లు వాటిలో గవర్నమెంట్ బాగా లేదా, అవునా కదా. అంటే స్టేట్ రోడ్లు గ్రామ పంచాయతీ రోడ్లు హైవే టచ్ అవ్వడం వల్ల సరిగ్గా లేకపోతే యాక్సిడెంట్ నెంబర్ 1. ఆమె ఖచ్చితంగా ఒక గిఫ్ట్ ఇవ్వాల్సిందే ఏదన్నా. అది పిల్లలు నవ్వుతున్నామా మనం ఎంత కొడుకు ఫస్ట్ ఇయర్ లీవర్ ఒక డిక్షన్ ఇస్తా బాబు. తర్వాత నీటి ఒక స్టాఫ్ డిక్షన్ పడతా మంచిది పెద్దది ఆమెకి ఇస్తా పెట్టా. ఇప్పుడు ఇక ఆమె జీవన్ ఒక డిక్షనరీ. అయితే ముచ్చట ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు పెట్టి ఆర్టీఓ ఆఫీస్కు వచ్చిన వాళ్ళకు టక్కర్ల మీద యాక్సిడెంట్ల మీద అవగాహన పెట్టిరల్లా ఎట్టెట్ట టక్కర్ అవుతుంది, ఎట్టెట్ట యాక్సిడెంట్ అవుతుంది, ఏంది ఏం కథ అన్నట్టుగా మాట్లాడుతున్నారట. అయితే రోడ్ల మీద యాక్సిడెంట్లు ఎక్కువ ఎట్లయితాయి అని అడిగితే ఇక బాగానే 10ల సంఖ్యలో తాగుడుతోని టక్కర్లు అవుతాయి అని అన్నారట. ఇంకా విధంగా ఓవర్ స్పీడ్తో టక్కర్లు అవుతాయి అని అన్నారట. ఇక వచ్చిన వాళ్ళందరికీ ఈ రకంగా సమాధానం చెప్తుంటే భువనగిరి జిల్లా రావణపేట మండలము లక్ష్మాపురము కొత్తగూడెం గ్రామ నివాసి నీల లలితమ్మ రోడ్డు బాగలేక కూడా టక్కర్లు అయ్యి జనాలు సస్తురు సారు అని ఆర్టీఓ ఆఫీసర్కు జవాబిచ్చిందటనుల్లా. ఇక అందుకే ఇక ఈ లలిత ఆలోచన మెచ్చుకొని ఒక డిక్షనరీని కూడా బహుమతిగా చేతులు పెట్టిరాడనుల్లా. అంటే చూడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బుద్ధి అన్నట్టు ఇగో గీ రావసక్కని ఐడియా ఇచ్చినందుకు ఇక ఆర్టీఓ ఆఫీసర్లు ఇగో గీ చూడసక్కని పని చేసిర్రుల్లా. ఇగో కాకపోతే ఏ రకంగా తీసుకుంటుందో బహుమతి చూడు. ఓ సారు ఇక టక్కర్ల గురించి కూడా 2 ముచ్చట్లు చెప్పయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. ఆ రోజు నమ్రపాలి కలెక్టర్ ఇంటికి పోయి ఆమె చూసి స్టన్ అయిపోయింది. ఆమె సరిపోతూ ఇంకో వాళ్ళకి ఒక మార్గదర్శకం చేసింది, నిర్దేశం చేసింది సరిపోతాయి. ఇట్లా వేలాది మంది కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఓవర్ స్పీడ్, ఓవర్ టేక్, డ్రంక్ అండ్ ఇక రాంగ్ డైరెక్షన్, గీడ డివైడర్ కటింగ్ ఉందనుకో అంత దూరం ఏం పోతామని చాలా మంది రాంగ్ డైరెక్షన్ వస్తారు. ఇప్పుడు ఈ డివైడర్ అవ్వడం కాదు చూడండి, వస్తున్నా లేదా? అరే ఆయన కాదు, ఆయన వల్ల ఇంకొని ప్రమాదం జరుగుతుంది. ఇట్లా ఎంతమంది ప్రమాదాలు. హరికృష్ణ కొడుకు కోదాడ దగ్గర పోతుంటే ట్రాక్టర్ రాంగ్ డైరెక్షన్ రావడం కొంచెం చనిపోయాడు. ఇక ఓవర్ స్పీడ్ వల్ల ఎంతమంది చనిపోయారు తెలుసు. బైకులు సార్ చెప్పాడు, మంచి మంచి బైకులు కొనిచ్చారు. అదాలతులు కొడుకు నెంబర్ 786 చేసుకుడు, నెంబర్ కాపాడలే, బండి కాపాడలే, లక్కీ నెంబర్లు కాపాడో బండ్లు. మన యొక్క భద్రత, మన యొక్క సేఫ్టీ, మన యొక్క స్పీడ్ తగ్గించుకోవడం, మన యొక్క భద్రత మనం జాగ్రత్త ఉంటేనే తగ్గుతుంది. కానీ నేను 6 తీసుకున్నా అని చెప్పి ఆ నారాయణ అంటాడు, చైతన్య నారాయణ కాలయ్య కొడుకు 9 నెంబర్ తీసుకుడు, 4 కోట్ల కారు కొనుక్కుంటూ పెద్దమ్మ గుడి దగ్గర కూర్చుంటే చచ్చిపోయాడు. నెంబర్ కాపాడలేదు, కారు కాపాడలేదు, వాడు 4,000 కోట్ల ఆస్తి కాపాడలేదు. నారాయణ తెలుసా? ఇవాళ 1 1 2 2 అని వస్తాయి. నా టీవీలో అడిగినా 1 1 2 2 3 3 అంటాడు అంతే. ఇక అన్ని మానే. ఆ నారాయణ చైతన్య నారాయణ చైనా బ్యాచ్ అని పెట్టారు. అయితే మళ్ళీ విడిపోయారు. ఇప్పుడు ఆ నారాయణ కొడుకు మంత్రి ఉన్నా కూడా కాపాడలే, నీ బెంచ్ కారు కాపాడలేదు, నీ 9 కాపాడలేదు. ఎందుకు లోపల స్పీడ్ ఆ బెలూన్లు కూడా కాపాలి. అబ్బాయి ఏది అవుటర్ రింగ్ రోడ్ మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు చనిపోయిండు. అసారంతి కొడుకు, బాబు మోహన్ కొడుకు, కోట శ్రీనివాస్ కొడుకు, రవితేజ తమ్ముడు, ఇట్లా 100 ఎందుకు చెప్తారంటే వేలాది మంది ప్రాణాలు. నేను అందుకని మీ ద్వారా అంటే మాకెందుకు సార్ అంటే మీకే అవసరం. ఇక్కడ వచ్చిన వాళ్ళకి మీరు ఒక్కరు 100 మంది చెప్పాలి.
సారు ఏం చెప్పిండో విన్నారు కదా. ఓ పబ్లిక్ జర ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేయాలని మా అమ్మ అనుసు కూడా కోరుకుంటుందో. జర పైలం తస్మా జాగ్రత్త రోడ్ల మీద. ఇప్పటికే బాగా అంగడైతున్నాయి ఈ యాక్సిడెంట్ సాలకుండా. ఇక దేశంలో రాముల వారకు అన్నదాతలకు యుద్ధము జోరుగా అవుతుందటనులో. మరి యుద్ధంలో మరి ఎవరి మాటలేంది ఏం కథ? మరి ఈ పువ్వు వాడిపోతుందా లేకపోతే చెయ్యి నలిగిపోతుందా? ఒకసారి ఇందాం పడాలి ముచ్చట్లు. రైతన్నల సమస్యలు భుజాన చేసుకొని మోడీ చెవిలో వేద్దామంటే ఢిల్లీకి పోకుండా హర్యానా ప్రభుత్వం అడ్డుకుంటే ఇక రోడ్ల మీద వాళ్ళ కుక్క కోస కాదుర్రా పాడువాడా. పండించిన పంటకు హామీ చట్టం కదా మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని అన్నదాతలు రోడ్డెక్కితే ఇక పోలీసులు బాష్పవాయువు సిమెంట్ కడ్డీలు ముండ కంచెలు పెట్టి రైతులను అరిశమ తీపిస్తున్నాడు వల్ల చూడు వాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయో. ఇక మరి నాయకులకేమో రాజకీయాలే సరిపోతున్నాయి కాబట్టి ఇక ఒక్కసారి వినురు వీళ్ళ మాటలేందో. మోడీ రాహుల్ భాగవతం ఎట్లా ఉందో. 2022 हिंदुस्तान के किसान की आय दोगुना करनी है. झूठ बोलो, बार बार झूठ बोलो. हिंदुस्तान के एक एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए यूं ही मिल जाए. जो भी बोल सकते हैं सब झूठ बोलो. जिस प्रकार से पेट्रोल के दाम बढ़ा दिए, ये दिल्ली सरकार की शासन चलाने की नाकामयाबी का जीता जागता सबूत है. जहाँ भी बोल सकते हैं झूठ बोलो. जिस दिन भारतीय जनता पार्टी को मौका मिलेगा, एक एक पाई हिंदुस्तान की वापस लाई जाएगी. एक ही काम, झूठ बोलो, झूठ बोलो, झूठ बोलो. ये 24 घंटा हिंदुस्तान के लोगों से झूठ बोल रहे हैं. देश के किसानों की आय दोगुनी करने का लक्ष्य लेकर के आगे बढ़ना. चाहे वो एमएसपी की बात हो, कर्जा माफी की बात हो, सही दाम दिलाने की बात हो, किसान ने सरकार पे पूरा का पूरा भरोसा खो दिया. मेरे नौजवानों का क्या होगा मैं पूछना चाहता हूँ. इन नौजवानों को रोजगार मिलना चाहिए कि नहीं मिलना चाहिए? पूरे देश में नरेंद्र मोदी जी ने बेरोजगारी की बीमारी फैला दी है. ह्यूमन डिग्निटी हमारी प्रायोरिटी होनी चाहिए. The ideology of the BJP and the RSS views women as objects and as second-class citizens. दलित हो, पीड़ित हो, शोषित हो, वंचित हो, ये हम सबका दायित्व है उनकी रक्षा करना. हम इस बात को एक्सेप्ट नहीं करेंगे कि देश के 73% दलित, ओबीसी, आदिवासी को इस देश में कुछ नहीं मिल रहा है. सवाल जाति जनगणना का सिर्फ नहीं है. सवाल ये है कि इस देश में हिस्सेदारी किसको मिल रही है. देश में श्रमिकों का किसी एक प्रधानमंत्री पर सबसे ज्यादा हक है तो मुझ पर. लक्ष्य यही है कि मेरे देश के मजदूर का भला. पिछड़ों को, दलितों को, आदिवासियों को कॉन्ट्रैक्ट लेबर, उनको मजदूरी, बॉन्डेड लेबर बनाया जा रहा है. मोदी की गारंटी का मतलब 100% झूठ है. न्याय यात्रा के पीछे न्याय का आइडिया है और उसमें हमारे 5 स्तंभ हैं जो देश को शक्ति देंगे. किसान न्याय, युवा न्याय, नारी न्याय, भागीदारी और श्रमिक के लिए न्याय. చూడాల మరి. మోడీ సార్ ఏమో రాముల వారిని నెత్తిన పెట్టుకుంటే రాహుల్ గాంధీ ఏమో అన్నదాతల భారాన్ని భుజానేసుకుండు. ఇక వచ్చే పార్లమెంటులో పాల్గొబడి ఎవరిని వరిస్తుందో ఏం కథ మరి చూద్దాం రేపు. అమ్మా రావు, ఓ కేసరావు, నువ్వు ఎట్లా ఉన్నావు, నువ్వు ఎట్లయిపోతివయ్యో. నీ ఉక్కు గుయ్యమతో తుక్కు తుక్కాయనేవయ్యో.
నీ బక్కపచ్చని పెయ్యి బుర్ర బాగుంది అనుకున్నావయ్యో, కానీ ఎంత ఎంతగా అయిపోయాయ్యో. దినదిన నీకు గండంగా మారింది అయ్యో. ఓ కేసీరావు, ఏంది గచారం పాడుపడ పాపం కేసీరావయ్యకు ఇల్లు ఇడుపు లేకుండా చేసిరాట. నీ అజ్ఞానం పాడుపడ ఈ దరిద్రం సలగకుండా చూడు ఒకసారి. అయ్యో కేసీరావు 20 ఏళ్ళ సంధి సంసారం చేసిన బంగ్లాలకు వెళ్ళి నిలువున ఎలగొట్టిరాడనుల్లా సార్ను. అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోగానే ఢిల్లీలో ఉన్న తుగ్లక్ రోడ్డులో నెంబర్ 23 గల బంగ్లా కేసీరావుకు దూరం అయిందాడనుర్రా. కేంద్ర కార్మిక మంత్రిగా అలాట్ అయిన ఈ ఇల్లు ఇక అచ్చొచ్చిన ఇల్లు లేక మంచిగా తమాషగా ఉండేనట. ఇక కేసీరావు అయ్యే సీఎం అయినాక కూడా గదే ఇంట్లో సంసారం చేసి ఉండాడనుల్లా. ఇక ఓడిపోయినాక వెంటనే ఢిల్లీ ప్రభుత్వము ఆగమేఘాల మీద ఇల్లు ఖాళీ చేయాలని ఆర్డర్ వేస్తే ఈ వెంటనే తలసెమ్ములు చదువుకొని వచ్చిండటనుల్లా కేసీరావు. పాపం ఏతులకు మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో, ఒడిశాలో రాజకీయ చక్రం తిప్పుతా జాతీయ రాజకీయాల్లో మార్పు తీసుకొస్తా అని ఎరగ పెట్టిండు. ఈ తెలంగాణలోనే ఉన్నదే ఊసిపోయింది, బొక్కబోర్ల పడ్డట్టు అయింది అని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నాడల్లా. అక్కడికి వస్తున్న కల్లా కేసీరావు ఏ వారము కూటరాయి తీయలేనోడు ఏటరాయి తీయబోయిందట అన్నట్టుగా ఒకటే గుంపిస్తుండట ఈ జనాలు చల్లకుండా. పాపం కేసీరావుకు ఎంత గతి ఏంది పీర పాడుబడ గిట్లయిపోయా సారు రాత. ఏమంటారు చూడు, నమ్మిన బంటు త్రిబుల్ షూటర్ అంటే ఎక్కడ షూటరు కిందంగా పెట్టిండు, చాలా కిందంగా. ఈ పాడ ఈ పోను కాదా, కోటి ఉరాలు పోసినా కోటకు బిడ్డ కాదు, 60 ఉరాలు పోసినా అల్లుడు కొడుకు కాదు అన్నట్టు హరీశమయ్య నిజ స్వరూపం బయటపడుతుందా పాపం. ఇక ఈ ముచ్చట ఎదుకైనాక కేసీరావయ్యకు నిద్ర పట్టలేదట. ముచ్చటగా 3వసారి ముఖ్యమంత్రిని నేనే కావాలి అని ఓ దిక్కు కేసీరావయ్య కలలుగా అన్నాడు. లేదు మా నాయన కాళ్ళ బలం ఉన్నప్పుడే నేనే ముఖ్యమంత్రిని కావాలని కేసీరావు గావురాల కొడుకు రావులన్న ఆశపడితే ఊరేకో ఇద్దరికి ఎసరు ఎట్టబెట్టాలి, ఎప్పుడు చక్రం తిప్పాలి, ముఖ్యమంత్రి పదవి కోసము మనసులోని మాటలు చెప్తందుకు ముహూర్తము ఎప్పుడు పెట్టాలి అని అలుక్కాడి కొంగ లెక్క ఎదురు చూసుకుంటూ కూర్చున్న హరీష్ రావు ఇక మేనమామ మీద ఏ పాటి ప్రేమ ఉందో బయట పెట్టిండులా. ఇగో ఇనురు ఈ సుధపూస ఏమంటుండో. ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తాను. నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయన చేత కాదు హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా. ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తా. నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయన చేత కాదు హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా. కాని వేలకు కందులే గుగ్గిళ్ళు అయినట్టు నేనే ముఖ్యమంత్రిని అయితా అని సంకలు గుద్దుకుంటున్నా హరీష్ రావు. నీ చేత కాకపోతే ఓ రేవంతమయ్యా నువ్వు గద్దె దిగు. మా మామ కేసీరావు సీఎం అవుతాడని మాత్రం ఆ మాట ఎందుకు నోటికొస్తలేదు హరీష్ రావు. కానీ ఇక ఒకటే గుసగుస పెట్టుకుంటున్నారట నిన్న జనాలు. చూసినారులో హరీశమయ్య గుండెల్లో ఏం నాటుకొని ఉన్నదో. ఇది అసలు కథ. కానుగాకు కస్తూరాకు ఏనుగు దొక్కినా పలపల అన్నట్టు హరీష్ రావు నమ్మిన బంటు అనుకుంటే మనకు ఎసరు పెడతానికి తయారైందిగా అని అనుకుంటుండొచ్చు కదా తండ్రి కొడుకులు ఇద్దరు. గిందుకే అన్నట్టు రేష తల్లిని పిల్ల నమ్మే కాలం కాదు ఇదని గిసొంటలో చూసి పుట్టినట్టుంది సామెత. ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తా. నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయన చేత కాదు హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా. అన్నా చెల్లెలి అనుబంధం
జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకి జన్మదినం కోటి తారకల కోలాహలం నిన్ను చూడక నేనుండలేను ఊర్వశి రావే ప్రేయసి రావే. ఇక గిట్లా బావమర్దల సంబంధాలు అన్న చెల్లెళ్ళ సంబంధాలు కోకొల్లగా పుట్టకొక్కలుగా పుట్టుకొచ్చినాయి ఈ బంధాలు. కానీ పోలీసులకు ప్రజలకు బంధాలు ఏమైపోతున్నాయి? అగో గా బంధాలు తెలుపుతందుకు ఒక రామసక్కని పిల్లగాని పట్టుకొచ్చిన ఇక చూసి మురుసురు. కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ అంటే. పోలీస్ అంటే ఏందనుకుంటున్నావురా? కనిపించని కుట్రలతోటి కల్లా కపటాలతోటి మోసం చేస్తాడు కాదు పోలీస్ అంటే. పోలీసు చేతలు గిట్లా ఉన్నాయి, ఈ రకంగా దిగజారిపోయినాయి కాబట్టి నేటి జనాలు పోలీసు వాళ్ళకు దూరం అవుతుర్రు. పోలీసు వాళ్ళు అంటే అసహించుకుంటుర్రు. పోలీసు వాళ్ళు అంటే ఏదేదో అన్నట్టుగా గా రకంగా దూరంగా పెడుతురు పోలీసు వాళ్ళను. అంటే వీళ్ళ మధ్యన జనాలకు పోలీసు వాళ్ళకు మధ్యన ఉన్న సంబంధాలు ఎందుకు తెగిపోతున్నాయి అంటే ఇక గిందికే అని అనుకొస్తుండు గొగ్గి పిల్లగాడు. ఒకసారి ఇనూరి ఏమంటుండో. ప్రతి నెల 1వ తేదీ రాగానే మన అకౌంట్లలోకి జీతాలు వచ్చి పడతాయి. అది ప్రభుత్వమో ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో ఇవ్వదు, ప్రజలు ఇస్తారు. అలాంటి ప్రజలతో కనీసం మనం మర్యాదగా కూడా మాట్లాడం. మనం వాళ్ళతో ఎలా మాట్లాడతామో తెలుసా? ఏయ్ ఏంటి ఇలా రా అని దౌర్జన్యంగా మాట్లాడతాం. దేశ రక్షణ కోసం జవాన్లు ఉన్నారు, సమాజ రక్షణ కోసం పోలీసులు ఉన్నారు. ఒక జవాన్ చనిపోతే దేశం మొత్తం ఏకమై అతని పట్ల సానుభూతిని చూపిస్తుంది. అది ఒక పోలీసు చనిపోతే కనీసం పట్టించుకోరు. అది ప్రజల్లో పోలీసులకున్న ఇమేజ్. పోలీసులు ప్రజల స్నేహితులు అనేది పోలీస్ స్టేషన్ గోడలకే ఉంది, ప్రజల మనసుల్లో లేదు. ఈ సిచ్యువేషన్ మారాలి. ఈ సిచ్యువేషన్ మారాలంటే తప్పు చేసిన వాడు పొలిటీషియన్ అయినా, డబ్బున్నోడైనా, పేదవాడైనా అందరికీ ఒకే రకమైన శిక్ష అమలు చేయాలి. తప్పు చేయాలన్న ఆలోచన కన్నా ముందే పోలీసోడు గుర్తుకు రావాలి. నేరస్తులందరికీ ఈ కాకి చొక్క పవర్ ఏంటో తెలియాలి. తప్పు చేస్తే పోలీసోడి లాఠీ దెబ్బ రుచించక తప్పదు అని ఆ భయం అతనిలో కలగాలి. ఆ రోజే ఈ సిచ్యువేషన్ మారుతుంది, ప్రజల పట్ల పోలీసులకు గౌరవం పెరుగుతుంది. కౌశి కోయాగా కసకస తిరుగుతుందట బజార్ల పొంటి. ఇక ఊ అంటే అంటే నోటికి వచ్చిన చిల్లర మాటలు అద్దు పద్దు లేకుండా ఇసిరి కొడుతున్నాడు అన్నుల్లా. ఇగో ఓ కాంగ్రెస్ కోయాగా కయ్యానికి కాలు దూవుతుంది. మరి కొసకు ఏమవుతుందో ఏం పనో ఈయన పరిచయం ఉండదు. ఇస్తా ఈయన ఏమంటుందో. నన్ను మీరు అసెంబ్లీ ఎలక్షన్లల్లా గెలిపియకపోతే మేము చస్తాం, కుటుంబం పిల్లాడి మేళం మొత్తం నా భార్య బిడ్డలతో చస్తాం, ఉరి పెట్టుకుంటాం, మేము బతకము, భూమి మీద ఉండము. ఇగో ఈ రకంగా అసెంబ్లీ ఎలక్షన్ల ముందర కడుపులో పుట్టిన బిడ్డతో కూడా అనిపించిండులా ఈ కౌశికయ్య. ఇక మరి నియోజకవర్గ అభివృద్ధి పనులు ఎక్కడ వాయే, ఆ పని ఎక్కడ వాయే, ఈ పని ఎక్కడ వాయే, పని పాతలు పెట్టి ఏదో జాతర పోయినట్టు ఇక అసెంబ్లీలో ఏదో చిల్లర మల్లర మాటలే నోటికి వచ్చిన కూస్తున్నాడు. కానీ మరి ఎట్లా ఏంది ఏం కథ, మాటకు కట్టుబడి దాన్ని గెలిపించిరి, మరి మంచి అయింది షెడ్ అయింది అనే ఆలోచన లేదాట. ఇక ఏడికి పడితే అద్దు లేదాట, అదుపు లేదాట, నోటికి వచ్చిన మాట కూస్తుండట, తాళం లేదట, తలుపు లేదట నోరుకు. ఇక అందుకనే ఒక కాంగ్రెస్ అన్న మాత్రము ఇక ఎంతవరకైనా పురస్తే నీ అంతే చూస్తాం, నీ కథే చూస్తాం, ఇక ఎంతవరకైనా పురస్తా అన్నట్టుగా ఇక చూడు ఏమనుకొస్తుందో చూడు. కౌశిక్ రెడ్డి గారు తన ఎమ్మెల్యే అని మర్చిపోయాడు. ఒక ఎమ్మెల్యే ఎలా ప్రవర్తించాలో, ఎమ్మెల్యే హోదాలో ఎటువంటి వ్యాఖ్యలు చేయాలో తనకు తెలియట్లేదు. మరి వయసు రీత్యా వచ్చినటువంటి సమస్య, లేకపోతే ఆ మెదడులో సారం లేక ఇలాంటి మాటలు మాట్లాడుతుండో మాకు అర్థం కావట్లేదు. మంత్రి గారి పైన, ముఖ్యమంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు కనుక చేసినట్లయితే హుజరాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డిని తిరగనివ్వము. ఇంకా ఈ పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తల భౌతిక దాడులకు గురవుతాడు. పద్ధతి మార్చుకోమని హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ఏమన్నా తాను పని చేస్తే గౌరవిస్తామని, ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడితే తన నియోజకవర్గంలో తిరగనివ్వమని, ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయి, ఏం చేయాలి, ఏం చేస్తే హుజరాబాద్ నియోజకవర్గ సమస్యలు తీరుతాయో గౌరవ పొన్నం ప్రభాకర్ గారు, ఈ మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్
ప్రణవ్ బాబు గారు, మేము నాయకత్వం అంతా హుజరాబాద్ ప్రయోజనాల కోసం, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కోసం మేము సిద్ధంగా ఉన్నాం. కౌశిక్ రెడ్డితో ఈ నియోజకవర్గంలో ఒరిగేది లేదు. కాస్త బుద్ధి తెచ్చుకొని ప్రజా ప్రయోజనాల కోసం మాట్లాడమని, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయమని కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో నియోజకవర్గంలో తిరగనివ్వు అని చెప్పి హెచ్చరిస్తున్నాం. నేను పట్టుకొచ్చిన గమ్మతి బట్టలు గీ బిడ్డలారా ఎటుడై ముదుకున్నాయా రేపు కూడా గిదేయాలకు వస్తే అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి. మన అమ్మ నువ్వు ఉండే బిడ్డలారా సరే. గమ్మతి వార్తలు